మరణమే యేసు ముందు బంధించింది. మరణపు ముళ్ళను విరిచాడు, మరణపు మడను విరగొట్టాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. కూడి వచ్చిన మీ అందరికీ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వీక్షకులకు అరుణ్ విక్టర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ స్వస్థత ప్రార్థనకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాను. నేను మీ పాస్టర్ అరుణ్ విక్టర్. ఈ సమయంలో ఈ యొక్క స్వస్థత కూడికను స్తుతి ఆరాధనతో ప్రారంభించుకుంటాం. శక్తివంతమైన ఆరాధనతో, దేవుని సన్నిధిని అర్పించే ఆరాధనతో, జీవితాల్ని మార్చే వాక్యాన్ని వింటూ ప్రార్థనలో దేవుని స్వస్థత, విడుదల, ఆశీర్వాదాలు పొందుటకు సిద్ధపడదాం. ఈ సమయంలో మనమందరం కలిసి పాటని పాడుతూ ప్రభుని ఆరాధిస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. తండ్రి దేవా ఆరాధితును, యేసయ్యా నిన్ను ఘనపరతును, పావనాత్మ దేవా నిన్ను ప్రేమించెదను అని పాట పాడుతూ మనం ప్రభుని ఆరాధిస్తామా? హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా ఆరాధించేదం, యేసయ్యా నిన్నే ఘనపరచెదం. పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం. పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఆరాధించేదం, ఘనపరిచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఆరాధించేదం, ఘనపరిచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. సకల సృష్టికర్తవు, సర్వశక్తి మంతుడవు. ఆవే సకల సృష్టికర్తవు, సర్వశక్తి మంతుడవు. మహిమకు పాత్రుడా, ఆరని ప్రకాశమా. మహిమకు పాత్రుడా, ఆరని ప్రకాశమా. ఆరాధించేదం, ఘనపరిచేదం, నీ ప్రేమించి కొనియాడేదం. ఓ ఆరాధించేదం, ఘనపరిచేదం, ప్రేమించి కొనియాడేదం. తండ్రి దేవా ఆరాధించేదం, యేసయ్యా నిన్నే ఘనపరిచేదం. పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి
నిన్నే కనపరిచెదన్ పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదన్ పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదన్ పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదన్ పావన ఆత్మ ప్రభు వెల్కమ్ యు హోలీ స్పిరిట్ నిన్నే ప్రేమించి కొనియాడేదన్ ప్రియ పరలోకపు తండ్రి, ఎవరున్నా లేకున్నా మా మధ్యలో ఆదరణకర్తవై విడువని దేవుడై ఎడబాయని దేవుడై నిత్యము నీ సన్నిధి మా తోడుంచి ఇంతవరకు మమ్మల్ని ప్రభువా నడిపించినావు, నీకు వందనాలు. మీ మందిరములో ఈ రీతిగా నిన్ను ఆరాధించుటకు, నీ సన్నిధిని ప్రభువా ఈ ఆరాధన ద్వారా అనుభవించుటకు అందరికీ కల్పించిన ఈ సువర్ణ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మేమందరము ప్రభువా నీ సన్నిధిని అనుభవిస్తూ మా హృదయాలను నీ తట్టు త్రిప్పుతూ నీ పరిశుద్ధమైన దివ్యమైన మహిమగల జీవము గల మాటలు కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాము తండ్రి. నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించి నీ వాక్యములో మా కొరకు దాచి ఉంచిన మేలును మేము అనుభవించినట్లు మేమందరం మా హృదయాన్ని తెరుస్తున్నాము తండ్రి. మా మనస్సు నీ వైపు త్రిప్పుతున్నా. వినగల చెవు, గ్రహించగల మనస్సు, అంగీకరించగల హృదయమును మాకు దయచేయండి. యథార్థంగా నడుచువారు ఏ మేలు కొదువ ఉండదు. ఈ వాక్యము ద్వారా మా జీవితం యథార్థంగా మార్చబడుతుంది ప్రభువా. ఆ యథార్థత మా కలుగ చేసి పరలోక నిండైన దీవెనలతో ప్రభువా మమ్మల్ని సంతృప్తి పరచమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో అన్నిటిని మీ చేతులు అప్పగిస్తాం. నీవు మాతో మా అందరితో మాట్లాడుమని, ఈ వాక్యాన్ని వినబోతున్న కూడి వచ్చిన వారు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరూ వాక్యాన్ని వింటుండగా ప్రభువా శరీరంలో స్వస్థత కలుగుదురుగాక, ఆత్మలో నెమ్మది కలుగుదురుగాక, వాళ్ళ ప్రాణంలో విడుదల కలుగుదురుగాక, ఆశీర్వాద విడుదల అవుదురుగాక. ఎండిన ఎముకలకు జీవం ఇచ్చిన దేవుడు, మహాసైన్యంగా నిలబడబెట్టిన దేవుడు, అదే గొప్ప కార్యాలు నీ వాక్యం ద్వారా జరుగుదురుగాక. నీ వాక్య శక్తి విడుదల అవుదురుగాక. మనిషి స్వరము కాదు, దేవుడి స్వరము ప్రతిభ విని జీవితాలు బాగుపరచబడదురుగాక. దేవునికి మహిమ కలుగును గాక. మాతో మీరు మాట్లాడబోచున్నందుకు స్తోత్రం. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. వాక్యమే మన త్రోవకు వెలుగై ఉన్నది, మన మార్గములకు దీపమై ఉన్నది. వాక్యం అనే వెలుగు ద్వారా నడిపింపబడతాం. ప్రభు మనతో మాట్లాడబోయే మాటను ఆలకిస్తాం. ఈరోజు మనం వినబోయే వాక్యం 2 పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. Second Epistles of Peter, chapter 3, verse 18. మన ప్రభును
రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఇక్కడ దైవజనుడైన పేతురు ఆయన 2వ పత్రికలో రాస్తూ ఏమంటాడంటే, మీరందరూ క్రీస్తు జ్ఞానమందు ఎదుగును గాక, అభివృద్ధి చెందుదురు గాక. Peter says you should grow in the knowledge of God. దేవుని జ్ఞానములో మనం ఎదగాలి, దేవుణ్ణి ఎరిగేవారుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయము 17, 18, 19 వచనములో కూడా ఈ మాటలు రాయబడింది. ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 17, 18 and 19. మరియు నీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును ఎట్టిదో ఆయన స్వస్యము యొక్క మహాశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెను. 18, 19. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియకు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. హల్లెలూయా. ఇంకా మనము దేవుని గురించి ఎరుగునట్లు, ఇంకా దేవుని గురించి మనం తెలుసుకున్నట్లు, మన మనోనేత్రాలు వెలిగింపబడినట్లు, క్రీస్తు ఎటువాడని ఇంకా ఎరుగునట్లు, దేవుడు మనకు వివేచన గల ఆత్మ, జ్ఞానము గల ఆత్మ అనుగ్రహించాలని అక్కడ దైవజనుడైన పౌలు కోరుతున్నాడు. ఏ విషయమందు? క్రీస్తు జ్ఞానం విషయమందు, క్రీస్తుని ఇంకా ఎరిగే విషయమందు మన మనోనేత్రాలు వెలిగింపబడి ఆయన ద్వారా మనము జ్ఞానం అనే వివచన అనే ఆత్మ పొందాలి అని దేవుడు దైవజనుడైన పౌలు ద్వారా సంఘానికి మాట్లాడుతున్నాడు. ఆమేన్. Let your eyes be opened, be enlightened. May you receive the spirit of wisdom so that you may grow in the knowledge of God. Know more about Jesus. ఈరోజు దేవుని బిడ్డలారా, మనకు కావలసిన అనుభవం ఏంటంటే ఈ రోజులో క్రీస్తు గురించి జ్ఞానం, క్రీస్తుని ఎరిగే విషయంలో నాటికి మనం ఎదగాలి. మన దేవుడు ఎటువాడని ఎరగాలి, మన దేవుడు ఎటువంటి వాడని మనకు అవగాహన కలిగి ఉండాలి. స్తోత్రం. ఆకాంక్ష కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. నేను క్రీస్తుని ఇంకా ఎరగాలి. గొప్ప దైవజనుడైన బిల్లీ గ్రామ్ ఏమన్నాడంటే, యేసుక్రీస్తు సముద్రం లాంటి వాడంట. He's like an ocean. Jesus is like ocean. What I have known about Jesus is a cup of water. ఒక కప్పులో ఉన్న నీళ్లు అంతవరకే నేను క్రీస్తు గురించి తెలుసుకున్నాను. యేసు ప్రభు సముద్రం వంటి వాడు. ఇంకా మనం తెలుసుకోవాలి. ఎంతగా మనం క్రీస్తు గురించి తెలుసుకుంటున్నామో అంత తక్కువనే తెలుసుకుంటున్నాము మనము. ఇంకా ఎంతగా ఆయన జ్ఞానంలో ఎదగాలి, ఆయన గురించి ఎదిగేవారుగా ఆ విషయంలో ఎంతగా మనం అభివృద్ధి చెందాలి, ఎదగాలి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు దైవజనులు సంఘానికి రాస్తూ. ఈ రోజు ఈ వాక్యం వింటున్న మీరందరితో దేవుడు మాట్లాడుతున్న సూటిగా మాట ఏంటంటే, దేవుని జ్ఞానములో మీరు ఎదగాలి. గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. నో యువర్ గాడ్. నీ దేవుని ఎరుగు, ఇంకా లోతుగా ఎరుగు అని విషయాన్ని దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు.
రాస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8, 9, 10 వచనములో దైవజనుడైన పౌలు ఫిలిప్పీన్ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గూర్చి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. చూడండి, క్రీస్తుని సంపాదించుటకు ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందు విశ్వాసము వలన నీతి అనగా దేవుడు అనుగ్రహించి నీతి గలవాడునై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణము విషయంలో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానమును బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడునకుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాడు దైవజనుడైన పౌలు. గొప్ప ఫరిసీయుడైన మేధావి, ధర్మశాస్త్రాన్ని లోతుగా చదివినవాడు, తర్ఫీదు పొందినవాడు, ఇస్ ఎ ట్రైన్డ్ ఫారిసీ, ఎక్స్పీరియన్స్డ్ స్కాలర్, బెంజమిన్ గోత్రం నుండి వచ్చినవాడు. అలాంటి వాడు ఏమంటున్నాడంటే, ఇదన్నిటిని నేను నష్టంగా ఎంచుకుంటున్నాడు క్రీస్తుని సంపాదించడానికి. క్రీస్తుని సంపాదించుటకు వీటన్నిటిని నేను పెట్టుతో సమానం ఎంచుకుంటున్నాను. టు గెయిన్ క్రైస్ట్ ఐ కౌంట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ గెయిన్ టు మీ యాజ్ ఎ రబిష్. ఇంకా నేను క్రీస్తుని ఎరగాలని ఆకాంక్షణ కలిగి ఉన్నాను. ఇన్ని సంపాదించిన, ఇన్ని జ్ఞానం ఉన్నా, ఇన్ని మేధావిగా ఉన్నప్పటికీ కూడా ఇంకా క్రీస్తుని ఎరగాలని ఆకాంక్షణ కలిగి ఉన్నాను, తప్పి కలిగి ఉన్నాను, దాగము కలిగి ఉన్నాను. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న మన జీవితంలో అలాంటి ఆకాంక్షణ కలగాలి, అలాంటి తప్పి దాగం మనలో కలగాలి. ఇంకా నేను క్రీస్తుని, నా దేవుణ్ణి ఎరగాలి. ఎందుకు మన దేవుని ఎరగాలి? ఎందుకు అంత ప్రాముఖ్యం? Why it is very important that you should know your God and you should grow in the knowledge of God. Why it is very important? ఎందుకు అది చాలా ప్రాముఖ్యం? ఎందుకంటే బైబిల్ అంటుంది, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో, నా ప్రజలు జ్ఞానము లేక, డబ్బు లేక కాదు, హోదా లేక కాదు, ఆస్తి అంతస్తు లేక కాదు, ఆహారము లేక కాదు, జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఏ వ్యక్తిలో దేవుని గురించి జ్ఞానం లేదో ఆ వ్యక్తి నశించిపోతాడు. డబ్బు లేక మనం బ్రతకగలము, అన్నం లేక మనం బ్రతకగలము, ఇల్లు లేక మనం బ్రతకగలము, వస్త్రం లేక బ్రతకగలము. హల్లెలూయా. కానీ దేవుని గురించి జ్ఞానము లేక మనం ఈ లోకంలో నశించిపోయేవారుగా మారిపోతాం. జ్ఞానము లేక నా ప్రజలు నశించిపోతున్నారని ప్రభు రోధిస్తున్నాడు. హృదయ ఆవేదన ప్రభుది. మై పీపుల్ ఆర్ పెరిషింగ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుడి గురించి జ్ఞానం లేక ఈ రోజు చాలా మంది జీవితంలో నాశనానికి గురి అవుతున్నారు, తడమడిపోతున్నారు. స్థిరత్వం అనేది కనబడతలేదు. ఏ విషయమందు స్థిరత్వం అనేది లేదు. నిలకడగా ఉండలేకపోతున్నారు. ఎక్కడెక్కడో ఆత్మీయ జీవితంలో కానీ అనేక విషయంలో తడమడిపోతున్నారు. కారణం క్రీస్తునందు జ్ఞాన విషయంలో అవగాహన లేక, క్రీస్తుని ఎరగని వారుగా, ఇంకా ఆ విషయంలో ఎదగని వారుగా ఉన్నామే. ఆమేన్. నా ప్రజలు ఏమి లేక నశించిపోతున్నారు? నా జ్ఞానము లేక నశించిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 4వ అధ్యాయములో, మార్కు సువార్త 4వ అధ్యాయము చక్కటి మాట ఉండదు అక్కడ. చివరి వచనము, మార్కు సువార్త
4వ అధ్యాయము చివరి వచనము 41. వారు మిక్కిలి భయపడి చూడండి, శిష్యులు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకుని. ఇంగ్లీష్ లో చెప్తారు, బాగా వినండి. And they feared exceedingly and said to one another, who can this be? Who is this? Even winds and the sea obey him. చూడండి, నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ మాట అన్యుడు చెప్తే ఒక మాట, ఈ మాట క్రీస్తు గురించి తెలియని వారు చెప్తే ఒక మాట. ఈయన ఎవరో ఆయనతోనే ఉంటున్నారు, ఆయనే ఆరాధిస్తున్నారు, ఆయన వాక్యాన్ని దివారాత్రి వింటున్నారు, ఆయనతో నడుస్తున్నారు. హల్లెలూయా. ఆయన చేస్తున్న ప్రతి అద్భుతాలు ఆమె సాక్ష్యంగా చూస్తున్నారు కంటి ముందు. ఆమె అన్ని క్రీస్తుతోనే ఉంటున్నారు, 24 గంటలు క్రీస్తుతోనే ఉంటున్నారు, ఆయనతో నడుస్తున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయన బోధలు వింటున్నారు, ఆయన అద్భుతాలు చేశారు చూస్తున్నారు. కానీ చివరికి వాళ్ళు ప్రకటించే మాట ఏమి తెలుసా? ఈయన ఎవరు? ఈరోజు క్రైస్తవ పరిస్థితి అలాగే ఉన్నది. క్రీస్తుని ఆరాధిస్తున్నాం, సంఘానికి వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థనలో పాల్గొంటున్నాం, అన్ని బాగుంది. కానీ చివరికి మనము క్రీస్తుని ఎరగని వారుగా మిగిలిపోతున్నాం. క్రీస్తు అంటే తెలియగా ఇంకా మనం శిష్యుల్లాగానే హల్లెలూయా அவர் கூட தான் நடந்தாங்க, அவர் வார்த்தைக்கு கேட்டாங்க, அவர் அற்புதம் செய்த பார்த்தாங்க, எல்லாமே பார்த்துட்டு அவர் கூட இருந்து ஒரு வெளித் மனசு சொன்ன ஒரு பேச்சு இல்லம்மா. யார் இருக்கு கூட தான் இருக்கிறவங்க சொல்றாங்க, யார் இருக்கு? இன்னும் அவர் அறியாமல் இருக்கிறார். இன்னைக்கு நிறைய பேர் கிறிஸ்தவம் அதே வாழ்க்கை, அதே சூழ்நிலை. காரணம் என்ன தெரியுமா? இன்னும் அவர் அறியாமல் இருக்கிறாங்க. దేవుణ్ణి ఎరిగేవారుగా మనం మారాలి, దేవుని జ్ఞాన విషయంలో ఎదగాలి. చెప్పండి ఒక హల్లెలూయా. అప్పుడే స్థిరత్వం వస్తుంది. ఒక ఉదాహరణ మీకు చెప్తాను నేను. ఒకరోజు ఒక చర్చ్ యానివర్సరీలో పాస్టర్ గారు ఒక మంచి సెలబ్రిటీని పిలిచారు, సినిమా యాక్టర్ని. ఆయన బిలీవర్. చెప్పండి, ఏం బిలీవర్? మనమందరం ఓపెన్ బిలీవర్. కొద్దిమంది ఉంటారు సీక్రెట్ బిలీవర్, బయటికి రారు వాళ్ళు. ఇలాంటి వారే విడువబడతారు క్రీస్తు రాకడా. ఈ సీక్రెట్ బిలీవర్ అంటే ఏంటంటే సెలబ్రిటీ. ఈయనని ఒక ముఖ్య అతిథిగా పిలిచారు. వచ్చాడు ఆయన, వచ్చి ఆయనకు సమయం ఇచ్చారు. సమయం ఇస్తే ఆయన 23వ కీర్తన పాడాడు, బాగా పాడాడు, స్వరం, మంచి స్వరం. 23వ కీర్తన ఆ ఒక కీర్తన పాడాడు. గీతం పాడినప్పుడు అందరూ చప్పట్లు కొడుతున్నారు. అంటే థియేటర్లో విసిల్ ఎట్లా కొడతారు? ఇప్పుడు అందరికి ఎట్లా అయిపోయింది అంటే, మేము థియేటర్లో ఉన్నాం, ఈ హీరోని చూస్తున్నాం, విసిల్ కొడుతున్నారు, గంతులు వేస్తున్నారు, కేకలు పెడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు. ఇదన్నీ చూసి చాలా బాగా అనిపించింది సెలబ్రిటీకి. కూర్చున్నాడు. దాని తర్వాత పాస్టర్ వచ్చి అదే కీర్తన పాడిండు. అదే 23వ కీర్తన పాడితే పరిశుద్ధాత్మ దేవుడు కదిలిండు. ఇప్పుడు అందరు కన్నీరు కారుస్తున్నారు, రోగాలు స్వస్థత పొందుతున్నది, ప్రజల హృదయము నొచ్చబడుతున్నది. దేవుని సన్నిధి ద్వారా వాళ్ళ హృదయం కదిలింపబడుతుండగా మారు మనసు పొందుతున్నారు, అద్భుతాలు పొందుతున్నారు. ఆమేన్. అందరూ వాళ్ళ జీవితాన్ని సమర్పించుకున్నారు ప్రభుకి. వెంటనే ఆ సెలబ్రిటీ ఏమన్నాడంటే, పాస్టర్ గారు, మీరు పాడిన కీర్తన ఒకటే, నేను పాడిన కీర్తన ఒకటే, దాంట్లో ఏమీ తేడా లేదు. మీరు పాడింది అదే కీర్తన, నేను కూడా పాడింది అదే కీర్తన. కీర్తనలో ఏమాత్రం మార్పు లేదు, కానీ స్పందనలో మార్పు ఉన్నది. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ రెస్పాన్స్. నేను పాడినప్పుడు అందరు గంతులేశారు, సీట్లు విసిలేశారు, అన్ని వేశారు, బాగుండే. కానీ మీరు పాడితే పరిశుద్ధాత్మ దేవుడు కదిలిండు, అద్భుతాలు జరిగింది, ప్రజలు మారు మనసు పొందారు, యవనస్తులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఏం డిఫరెన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్? వ్యత్యాసం ఏంటి అంటే, ఆ దైవజనుడు చెప్పిన మాట ఆ సెలబ్రిటీ హృదయాన్ని కదిలించింది. ఏం చెప్పింది తెలుసా? I know, you know the hymn, you know the hymn, H-Y-M-N, hymn, I know him. నీకు కీర్తన మాత్రమే తెలుసు, నాకు కీర్తన
ఈ కీర్తనానికి కారణమైన దేవుడు నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలా మంది దేవుడి బిడ్డలు కాయల్లో సంఘంలో వచ్చి బాగా పాడతారు. వాళ్ళకి కీర్తన మాత్రమే తెలుసు. కీర్తన మాత్రమే తెలిసి ఏ జీవితంలో ఏ మార్పు ఉండదు. ఆ కీర్తనకు కారణమైన దేవుణ్ణి నువ్వు ఎరిగితే దేవుడు కదులుతాడు, మహత్ కార్యాలు జరుగుతుంది, గొప్ప కార్యాలు జరుగుతుంది. ఆమేన్. కీర్తన కాదు, కీర్తనకు కారణమైన దేవుణ్ణి ఎరగాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మందిరంకి వచ్చేది కాదు, మందిరములో నివసిస్తున్న ఆ దేవుని ఎరగాలి. ఆయన సేవ చేసేది కాదు, ఆ సేవకు కారణమైన దేవుని ఎరగాలి. Should know God. Amen. Singing songs is beautiful, very good. Coming to church is very good. Being an active member in the church is very good. Hallelujah. కానుక ఇచ్చేది వెరీ గుడ్, అన్ని బాగుంది. కానీ క్రీస్తుని ఎరిగిన వాడుగా ఉన్నావా? ఆ విషయమందు నాటి ఎదుగుతున్నావా? ఎదగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తుని ఎరగాలి. చూడండి ఎందుకు స్థిరత్వం లేదు. పేతురు ఒక సందర్భంలో ప్రభుకు అన్నాడు, ప్రభు అందరికి ఇచ్చిన నేను ఇవ్వనన్నాడు. ఇలాగ మాట్లాడే వాళ్ళతో నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను, ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ ఇస్తారు. పేతురు యేసు ప్రభుకి ఏమన్నాడు, ప్రభా అందరికి ఇచ్చినా నేను ఇవ్వను, నీ కొరకు ప్రాణమైన పెడతా. మొట్టమొదటి 3 సార్లు పొంకాడు ఆయనే. ఇది నా జీసస్ ఆయన ఇచ్చాడు. చూడండి యూదా ఏమైంది? ధనాపేక్ష 30 వెండి జ్ఞానుల కొరకు ఏం చేశాడు? యేసు ప్రభుని అప్పగించేశాడు. Judas betrayed Jesus, Peter denied Jesus, Thomas doubted Jesus, all disciples forsake Jesus. Do you know why? ఎందుకు తెలుసా? యేసు ప్రభుతో ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభుని నిరాకరించారు, పొంకినారు. యేసు ప్రభుతో ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభుని అప్పగించాడు యూదా. యేసు ప్రభుతో ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభుని సందేహించాడు తోమాస్. యేసు ప్రభుని విడువము ఎడబాయని చెప్పిన వారు యేసు ప్రభు గెస్తమని తోటలో బంధించబడినప్పుడు అందరూ పారిపోయారు, ఎవరు నిలబడలేదు. కారణం ఏంటి తెలుసా? దేవుడి గురించి ఇంకా క్రీస్తు గురించి ఇంకా ఎరగక ఉన్నారు. కాబట్టి ఆయనని ఎరిగిన వారుగా ఉండుంటే పేతురు ఎప్పుడు పొంకేవాడు కాదు, యూదా ఎప్పుడు అప్పగించేవాడు కాదు, తోమా ఎప్పుడు అనుమానించేవాడు కాదు, శిష్యులు ఆయనను విడిచివేలేవారు కాదు. క్రీస్తుని ఎరిగేవారుగా మనం ఉండాలా? చెప్పండి మామే. హల్లెలూయా. క్రీస్తుని ఎరిగేవారుగా మనం మారినప్పుడు దేవునికి స్తోత్రం. కొద్దిమంది చూడండి నాలెడ్జ్, చెప్పండి నాలెడ్జ్, నో నాలెడ్జ్, ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఉంటే వెరీ గుడ్, నో నాలెడ్జ్ లేకుండా కూడా వెరీ గుడ్. ఈ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నారు చూడండి, ఇదే చాలా ప్రమాదం. సగం తెలిసి సగం తెలియక ఉంటారు చూడండి, వీళ్ళే ఎక్కువ బోధిస్తారు మనకి. ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి గురించి ఆఫ్ నాలెడ్జ్ సగంగా తెలుసుకోండి, చాలా ప్రమాదం. సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఆయన ఎరిగే విషయంలో నాటికి ఎదగాలి, అభివృద్ధి చెందాలి. ఆమేన్. ఏదో ఎందుకు చెప్తున్నాడు బాగా వినండి. మా అమ్మ చెప్పింది యేసు ప్రభు గురించి, మా నాయన చెప్పిండు, మా పాస్టర్ చెప్పిండు యేసు ప్రభు గురించి, అందుకే యేసు ప్రభు గురించి తెలుసుకున్నాం. యేసు ప్రభు గురించి తెలుసుకోవడం వేరదు, యేసుని ఎరుగుట వేరదు. Knowing about God and knowing God is different, and there is a vast difference. గొప్ప విశ్వాసం ఉన్నది తెలుసా అండి. దేవుడు గురించి వేరేది, దేవుడే ఎరిగేది వేరేది. మా నాయనమ్మ చెప్పింది యేసు గురించి, అలాగే నువ్వు బ్రతుకుతే నీ జీవితంలో నిలకడగా ఉండవు. వ్యక్తిగతంగా నువ్వు ఎరగాలి. నాయనమ్మ, తాతయ్య, పాస్టర్ గారు వీళ్ళందరూ యేసు గురించి చెప్పారు, యేసునే నువ్వు ఎరగాలి. Knowing about Jesus is different thing. Knowing Jesus is another thing.
experiencing Jesus personally, that he is what God expects from us. ఎవరో చెప్పారు, ఏదో బుక్ లో చదివామో కాదు. వ్యక్తిగతంగా యేసుని అనుభవించాలి, వ్యక్తిగతంగా యేసుని ఎరగాలి. అప్పుడే నీ జీవితంలో అన్ని విషయాల్లో నిలకడగా మారుతావు. There will be stability in everything. You will never stumble in your life. Praise the Lord. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32-33వ వచనం మీరు చదివితే, దేవుని ఎరిగిన వారు మహత్కార్యాలు చేస్తారు. Those who know their God, they will do exploits and great things. దేవుని ఎరిగే వారుగా మనం మారాలి. దేవుడు గురించి కాదు, దేవుని ఎరిగిన వారుగా మారుదురు గాక మనం అందరం. అప్పుడే స్థిరత్వం వస్తుంది. ఏ విషయంలో స్థిరత్వము? మొట్టమొదటిగా దేవుని ఎరిగినప్పుడు what kind of stability will come when you know Jesus? Knowing about Jesus, you need to stop knowing about Jesus. Now you have to start knowing Jesus personally. That will bring stability in your life. In which way you will become stable? ఏ విషయంలో స్థిరత్వం వస్తుంది? ఏ విషయంలో నిలకడగా మారిపోతావు? మొట్టమొదటిగా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. 1 John chapter 3 verse 6. అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును, చూడండి, ఆయన యందు నిలిచి ఉండిన వాడు ఎవరో పాపము చేయడు. పాపము చేయడు. పాపము చేయవాడు ఎవడును, పాపము చేయవాడు ఎవడు ఆయనను చూడలేదు, ఎరుగునూ లేదు. చూడండి, హల్లెలూయా చెప్పండి. పాపము చేయవాడు దేవుణ్ణి చూడలేదు, దేవుణ్ణి ఎరగలేదు. హల్లెలూయా చెప్పండి. ఈ రోజు నువ్వు పాపంలో బ్రతుకుతున్నావంటే, దేవుని నమ్మిన తర్వాత కూడా, బాప్తిజం పొందిన తర్వాత కూడా, దేవుని గురించి అవగాహన కలిగిన తర్వాత కూడా నీవు ఇంకా పాపంలో కొనసాగుతున్నావంటే నీవు ఇంకా క్రీస్తుని ఎరగలేదని రుచి. ఎందుకంటే పాపము చేయవాడు ఇంకా ఆయనని చూడలేదు, ఎరగలేదు. ఆమేన్. నువ్వు ఆయనని ఎరుగుతే స్థిరత్వం వస్తుంది. ఏ విషయంలో? పరిశుద్ధ జీవితంలో స్థిరత్వం వస్తుంది. You will become stable. Hallelujah. You will see stability in your holy life when you know your God. చెప్పండి, ఆమేన్ చెప్పండి. నువ్వు నీ దేవుడు ఎవరు నువ్వు ఎరిగి ఉంటే, పర్సనల్ గా, వ్యక్తిగతంగా నీ జీవితంలో, పరిశుద్ధ జీవితంలో స్థిరత్వం వస్తుంది. తడబడవు నీ పరిశుద్ధ జీవితంలో. పాపంలో పడిపోవు. పాపం అనే శోధనలో ఆకర్షించబడవు. వాటిని జయిస్తావు దానియేలు వలె. దానియేలు చూడండి, దానియేలు ఏమన్నాడు? రాజభోజనం మాకు ఇవ్వకండి, శాకాహారం మాకు ఇవ్వండి, వాటిని మేము తింటాము. ఎందుకు రాజభోజనము తినకూడదా అని ఏమన్నాడు తెలుసా? రాజభోజనము ఎటువంటిదంటే మత్తు పానీయము. దాన్ని సేవించే వారు స్త్రీలు నగ్నంగా ఉంటారు, మత్తు పానీయం పోస్తారు, వాళ్ళు సర్వ్ చేస్తారు. ఆమేన్. we are not against eating meat. మాంసం తినేది మేము తప్పు చెప్తలేం, తినాలి. కానీ తినే విధానం అక్కడ సరిగా లేదు. అక్కడ పరిస్థితి, అట్మాస్ఫియర్, ఆవరణం అక్కడ సరి అనేది లేదు. అక్కడ సర్వ్ చేసే విధానం, నగ్నంగా ఉన్న స్త్రీలు వాళ్ళు డాన్స్ ఆడుతూ మాకు మత్తు పానీయంని సేవిస్తారు. అక్కడ వాళ్ళు వండి పెడతారు. వాళ్ళ నగ్నాన్ని, వాళ్ళ శరీరాన్ని చూసి ఎక్కడ మేము పాపంలో పడిపోతామో, అందుకే మాకు ఆ వాతావరణం వద్దు. శాకాహారం 10 రోజులు మాకు ఇవ్వండి, వెజిటేబుల్స్ ఇవ్వండి, మేము తిని మేము. అది ఏంటంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళు అపవిత్రపరచకుండా కాపాడుకున్నారు. పరిశుద్ధ జీవితాన్ని ఆకర్షించినారు. పరిశుద్ధ జీవితంలో నిలకడగా ఉన్నారు, పడిపోలేదు. కారణం వాళ్ళు వాళ్ళ దేవుని ఎరిగిన వారుగా ఉన్నారు. నీ దేవుని నువ్వు ఎరిగిన వాడై ఉంటే పాపాన్ని సులువుగా జయించగలవు, పరిశుద్ధతలో నిలకడగా ఉండగలవు. దానియేలు వలె, సద్రాక్ వలె, అబేద్నెగో వలె, మీషాక్ వలె. There will be stability in your holy life. You will overcome sin because you know your God. నీ దేవుడు ఎవరు తెలుసా? పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు,
శరాబులు కెరాబులు ఆరాధిస్తున్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. రెండవదిగా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. యోహాను రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనని ఎరిగియు చూడండి, ఆయనని ఎరిగియు ఉన్నానని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞని గైకొనని వాడు అబద్ధికుడు, వారిలో సత్యం లేదు. 4వ అధ్యాయం 6వ వచనం. అదే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మనము దేవుని సంబంధులము. చూడండి, మనమందరం దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వారమై మన మాటలు వినును. మనం దేవుని ఎరిగిన వారు దేవుడు మాటలు వింటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉంటారో మొట్టమొదటిగా పరిశుద్ధతలో స్థిరత్వం వస్తుంది, పరిశుద్ధ జీవితంలో నిలకడగా ఉంటారు, సులువుగా చిక్కివేసే పాపములో పడిపోరు, దాన్ని చెదరగొట్టి విశ్వాసకర్తైన విశ్వాసాన్ని కొనసాగించే దేవుడు తట్టు చూస్తూ పరిశుద్ధంగా, హల్లెలూయా, పరిశుద్ధంగా నడుచుకుంటారు. నీ దేవుడని నువ్వు ఎరుకో. పరిశుద్ధతలో స్థిరత్వం, స్టెబిలిటీ, హోలీనెస్. ఎందుకు ఈరోజు చాలా మంది పరిశుద్ధంగా బ్రతుకుతలేరు క్రైస్తవులు? సారా దుకాణాలను కనబడుతున్నారు, కళ్ళు దుకాణాలను కనబడుతున్నారు, మత్తు పానీయం, సిగరెట్లు, డ్రగ్స్. క్రైస్తవులు సండే పోతే చర్చికి పోతారు, చర్చికి వెళ్తారు, మళ్ళీ సోమవారం నుండి శనివారం అన్ని పాపం చేస్తారు. కారణం ఏంటి తెలుసా? దేవుని గురించి తెలుసు, దేవుడే తెలియదు వారికి. క్రీస్తు గురించి తెలుసు, క్రీస్తునే ఎరిగిన వారు కాదు. వారు ఎరిగితే పాపముని మానివేస్తారు, పాపంని అసహించుకుంటారు, పాపాన్ని జయిస్తారు, పరిశుద్ధతలో నడుస్తారు. మనము మన పిల్లలు క్రీస్తుని ఎరుగున వారుగా మారుతారు గాక. ఆమేన్. రెండవదిగా దేవుని ఎరిగిన వారు దేవుడి మాటకు విధేయత చూపిస్తారు. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి, నువ్వు దేవుని ఎరిగిన వాడుగా, క్రీస్తుని ఎరిగిన వాడుగా ఉంటే విధేయతలో స్థిరత్వం ఉంటుంది. You will become stable in your obedience. There will be stability in obedience. దేవుని మాటకు విధేయత చూపించే విషయంలో స్థిరత్వం వస్తుంది. ఈ రోజు చాలా మంది హల్లెలూయా అన్ని వింటారండి, అన్ని వింటారు, అన్ని మాట వింటారు, దేవుడు మాటని వినరు. దేవుడు మాటకి విధేయత చూపించారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. అబ్రహాంకు దేవుడు 100 సంవత్సరంలో ఏమి ఇచ్చాడండి? చెప్పండి, ఏమి ఇచ్చాడు? గోల్డ్ మెడల్ ఇచ్చాడా? ఏమి ఇచ్చిండు? గొర్రె పిల్ల ఇచ్చిండా? కుమారుడు ఇచ్చాడు. చెప్పండి అందరూ, కుమారుడు ఇస్సాకు. ఇచ్చిన వెంటనే దేవుడు ఏమంటున్నాడు? నీ కుమారుడు నాకు బలిగా అర్పించు అంటున్నాడు. 21వ అధ్యాయంలో దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు. 22వ అధ్యాయంలో ఇస్సాకుని బలిగా అర్పించమని అడుగుతున్నాడు దేవుడు. వెంటనే అబ్రహాం ఏమన్నాడమ్మా? అబ్రహాం ఏమన్నాడు? మనం ఉంటే ఏమని ఉంటాం తెలుసా? లేక ఇచ్చిన ప్రభా, ఇప్పుడు మళ్ళీ తిరిగి అడుగుతున్నావు, ఇది న్యాయమేమా అడుగుతాను. లేక ఎంతో ప్రార్థన, ఎంతో త్యాగం చేసి ప్రభా నీ నుండి ఈ యొక్క కుమారుని మేము నాకు అనుగ్రహించావు, మళ్ళీ ఈ యొక్క కుమారుని మాకు తిరిగి ఇవ్వమంటే ఇది న్యాయమైన ప్రభా మనం అడిగింటాం. ఆయన ఏమన్నాడు తెలుసా? చిత్తము ప్రభువా, ఏ మాత్రము విసుగక, ఏ మాత్రము సందేహించగా, ఏ మాత్రం అభ్యంతరం చెందగా తన కుమారుని బలిగా అర్పించుటకు విధేయత, 100కు 100% విధేయత చూపించాడు. చెప్పండి ఆమేన్. ఎందుకు చూపించుంటాడు? అలాంటి విధేయత ఎట్లా వచ్చింది ఆయనకి? మనం ఇవ్వగలమా? ఒకసారి ఉంచండి. ఎందుకు ఇవ్వలేము తెలుసా? ఇంకా మనం దేవుడిని ఎరగని వారుగా ఉన్నాము. దేవుడిని ఎరిగిన వారు ఉంటే అబ్రహాము వలె మనము కూడా సిద్ధంగా ఉంటాం మన కుమారుని అర్పించడానికి. అంటే విధేయత. ఎందుకు ఆ విధేయతలో స్థిరత్వం వచ్చింది తెలుసా? ఆయన దేవుడు ఎవరు ఆయనకు తెలుసు. He knew his God. ఎలాంటి దేవుడు తెలుసా? ఆయనకు తెలుసు, నేను నా కుమారుని బలిగా అర్పించిన చనిపోయిన నా కుమారుడికి జీవమునిచ్చి తిరిగి నాకు ఇచ్చే దేవుడు నా దేవుడు. I know my God. అబ్రహాముని నేను పోయి అడిగితే ఆయన ఏమంటారు తెలుసా? Why you agreed to give your son as a sacrifice? Why you were so obedient?
obedient to God's word, which is very difficult to obey, he would have told you, he will tell you, I know my God, because he's the one who gives life to even to the dead. ఈసాకు చనిపోతాడు నాకు తెలుసు, కానీ చనిపోయిన వాడు కూడా జీవం నుంచి లేపి, హల్లెలూయా, లేపిన దేవుడు, ఈసాకుని తిరిగి నాకు సమకూర్చే దేవుడు నాకు తెలుసు. అలాంటి విధేయత మీలో కూడా వస్తుంది, మనలో కూడా వస్తుంది. ఎప్పుడు? మన దేవుడిని ఎరిగినప్పుడు. ఆమె చెప్పండి. ఈరోజు చిన్న చిన్న విషయాన్ని కూడా విడిచిపెట్టడానికి మనం ఇష్టపడతలేదు. ఆమె కారణం ఏంటి తెలుసా? మన దేవుడు మనం ఎరగక ఉన్నాము కాబట్టి చిన్న చిన్న త్యాగాలు కూడా చేయలేకపోతున్నాం, విధేయత చూపించలేకపోతున్నాము. కారణం ఏంటి తెలుసా? దేవుణ్ణి ఎరగక ఉన్నాము. దేవుణ్ణి ఎరిగిన వారు విధేయత విషయం నిమిత్తము స్థిరత్వము కలిగి ఉంటారు. చెప్పండి ఆమేన్. They will never stumble in obedience. They will never be disobedient to God. మూడవదిగా 1 యోహాను పత్రిక 4:7 1 John chapter 4:7. ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమింతుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించి ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. చూడండి, దేవుణ్ణి ఎరిగిన వాడు ప్రేమిస్తాడు. చెప్పండి ఆమేన్. దేవుణ్ణి ఎరిగిన వాడు ప్రేమిస్తాడు. ప్రేమ విషయంలో స్థిరత్వము కలిగి ఉంటాడు. There will be stability in your love towards God, towards people. దేవుడి విషయంలో ప్రేమ, మనుషుల విషయంలో ప్రేమలో స్థిరులై ఉంటావు. స్టెబిలిటీ వస్తుంది. You will not stumble in loving God, in loving people when you know your God. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. చెప్పండి ఆమేన్. 1 యోహాను పత్రిక 4:8 దేవుడే ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ స్వరూపి. ఆమేన్. చెప్పండి మాకు హల్లెలూయా. God is love. ఆయనను ఎరిగితే నీ జీవితంలో ప్రేమ విషయంలో స్థిరత్వం వస్తుంది. ఆమేన్. దేవుని ప్రేమ విషయంలో ఏమాత్రం తడమాడవు నువ్వు. ఈరోజు చాలా మంది దేవుడి కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు? చెప్పండి, చెప్పాలండి. దేవుడి కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నారు? చెప్పండి, చెప్పండి. అదేంటి తెలుసా మీకు? దీన్ని ప్రేమిస్తారు. దేవుణ్ణి డబ్బుని పక్కన పెట్టండి, అందరూ డబ్బుని ఎంచుకుంటారు. ఇప్పుడు మీ మధ్యలో మీ ముందు నేను 1 కోటి రూపాయలు ఇట్లా పెట్టి ఇక్కడ దేవుణ్ణి పెడితే మీరు 1 కోటి మీరు దేవుణ్ణి ఎంచుకున్నా కూడా మీ మనసాన్ని 1 కోటి రూపాయల మీదనే ఉంటుంది. హల్లెలూయా. అవును కదండి. కారణం ఏంటంటే దేవుని ఎరిగిన వాళ్ళగా ఇంకా మారలే మనం. దేవుని ఎరిగితే నీ ముందు 10 కోట్లు పెట్టినా కూడా నువ్వు దాన్ని లెక్క పెట్టేవు. నీ దేవుడే శ్రేష్టంగా ఎంచుకుంటావు నువ్వు. ఆమేన్. 10 లక్షలు కూడా 10 కోట్లు కూడా నువ్వు పక్కన త్రోసి వేస్తావు. నా దేవుడే ముఖ్యం. యు లవ్ గాడ్ మోర్ దెన్ మనీ. డబ్బు, హోదా, లోకాశలు. ఆమేన్. ఎందుకమ్మా ఈరోజు చర్చికి రాలే? అయ్యో పాస్టర్ పోయిన அடவேஸ்ட்க்கு லால் பஜார்ல பொன்னில்லாத எப்படி வர முடியும்? நான் சர்ச்சுக்கு எல்லாரும் ஒரு மாதிரியா பார்க்குவாங்க, மொட்டையக்கிறேன்னு சொல்லுவாங்க. పాస్టర్ గారు ఈ రోజు చర్చ ఎందుకు రాలేదంటే నా వజ్రాలు నా బంగారాలని తాకట్టు పెట్టిన లాల్ బజార్ లో. అది లేకుండా నేను ఎట్లా వస్తాను? ఇన్ని సంవత్సరం అది వేసుకొని వచ్చినాను. ఇక ఇక్కడ లేకుంటే అందరూ ఒకలాగా చూస్తారు, ఒకలాగా మాట్లాడు. అందుకే రాలే అంటే నీకు దేవుడి కంటే, దేవుడి సన్నిధి కంటే నీ వజ్రాలే ఎక్కువ ప్రాముఖ్యమా? చెప్పండి ఆమేన్. ఎందుకు బ్రదర్ రాలే, ఎందుకు సిస్టర్ రాలే చర్చి కంటే? అయ్యో అనుకో రీతిగా మా ఇంటికి మా చుట్టాలు వచ్చిండ్రు. ఎవరు వచ్చిండ్రమ్మా? చుట్టాలు వచ్చిండ్రు. దూరం వచ్చి దేవుని దూరం చేసుకుంటాం, చుట్టాలని మేము దూరము చేసుకోము. ఎందుకు ఇలాంటి అనుభవాలు తెలుసా మీకు? దేవుడి కంటే ఎక్కువ డబ్బు, దేవుడి కంటే ఎక్కువ మనుషులు, దేవుడి కంటే ఎక్కువగా ఇంకా వస్తువులను, ఉద్యోగాల్ని ప్రేమిస్తాం, మనుషుల్ని ప్రేమిస్తాం. ఎందుకు తెలుసా? దేవుడు ప్రేమ విషయంలో స్థిరత్వం లేదు. ఎందుకు తెలుసా? దేవుడు ఇంకా ఎదగలేము.
దేవుణ్ణి నువ్వు ఎరుగుతే చెప్పండి హల్లెలూయా, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు. మధ్యలో ఎవరు వచ్చినా హల్లెలూయా వాటిని దాటి వెళ్ళిపోతావు. దేవునికి మహిమ కలుగును కాక. ఒకసారి ఆలోచించండి, దేవుడి కంటే ఎక్కువగా డబ్బు, దేవుడి కంటే ఎక్కువగా సుఖమును, దేవుడి కంటే ఎక్కువగా ఉద్యోగమును, దేవుడి కంటే ఎక్కువగా వ్యాపారమును, దేవుడి కంటే ఎక్కువగా కుటుంబాలను, బంధువులను, మిత్రులను, లోక సుఖభోగాలను, దేవుడి కంటే ఎక్కువగా వినోదాలను, ఆహారమును, రుచికరమైన భోజనమును, వీటినే మనం ఎక్కువ ప్రేమిస్తాం. హల్లెలూయా. సాతాను ముందు దేవుణ్ణి, డబ్బును, దేవుణ్ణి, హల్లెలూయా, ఈ లోక హోదాను, దేవుణ్ణి, మనం దేవుణ్ణి దేన్ని ఎక్కువ ప్రేమిస్తాం అని పరిశోధిస్తారు. ఆమె దేవుణ్ణి ప్రేమించేవారు తక్కువ ఉంటారు, వీటినే ప్రేమించేవారు ఎక్కువ ఉంటారు. కారణం ఏం తెలుసా? దేవుని ఎరగని వారుగా ఉన్నారు. దేవుణ్ణి ఎరుగుతే చెప్పండి ఆమె, నువ్వు దేవుణ్ణి హల్లెలూయా స్వార్థం లేని విషయం నువ్వు ప్రేమిస్తావు. అన్కండిషనల్ లవ్ ఫర్ గాడ్. ఆమేన్. నథింగ్ కెన్ రిప్లేస్ గాడ్స్ లవ్. ఏది కూడా. కాబట్టి ప్రేమించే విషయంలో ఏముంటుంది? స్థిరత్వం వస్తుంది. నాలుగోదిగా యోహాను సువార్త 8:32 అప్పుడు సత్యమును మీరు ఎరుగుతారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. చెప్పండి హల్లెలూయా. చూడండి, మీరు క్రీస్తుని ఎరిగిన వారై ఉంటే రక్షణలో, విడుదలలో, దేవుడిచ్చిన నీకు స్వాతంత్రంలో స్థిరత్వము కలిగి ఉంటావు. దేవుడికి స్తోత్రం. మళ్ళా దాసుడు కావు, మళ్ళా దాస్యం అనే కాడి కింద నిన్ను నువ్వు చిక్కుకొనవు. ఆమేన్. ఈరోజు చూడండి, చాలా మంది దేవుడు నమ్ముతారు, అన్ని ఆచారాలు పాటిస్తారు. మారుదురు గాక. దేవుడి వాక్యం మీ జీవితంలో నూరంతులుగా ఫలించుదురు గాక. ప్రార్థన చేస్తామా? పాస్టర్ రోజా గారు వచ్చి మన ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ ప్రార్థనలు ఏకపించి అడగండి, ప్రభువా ఈ రోజు వరకు నేను ఎరగక ఉన్నాను, నన్ను క్షమించండి, నిన్ను ఎరిగిన వారుగా నన్ను మార్చు ప్రభువా అని అడగండి. ప్రార్థన చేయండి. ఇంకొన్ని క్షణాల్లో మనం ముగించబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, నీకే వందనం తండ్రి, నీకే మహిమ చెల్లిస్తున్నాము దేవా. ఈ స్వస్థత ప్రార్థన అద్భుతంగా ప్రభా నీ సన్నిధిలో పాడి స్తుతించి ఆరాధించి నీ యొక్క అద్భుతమైన సందేశాన్ని వినిపింపచేయడానికి కృప చూపినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను, నీకు మహిమ చెల్లిస్తున్నావు తండ్రి. అవును తండ్రి, నేను ఎరిగిన వాళ్ళు ఎలా ఉంటారో మాకు తెలియపరిచావు తండ్రి. నిజమైన దేవుడిగా నేను ఎరిగి ప్రభా నీలో స్థిరత్వం కలిగి మా జీవితం ఉండడానికి తండ్రి, ప్రతిరోజు నీ వివేచన జ్ఞానం కలిగి మేము ప్రతిరోజు జీవించడానికి కృప చూపు తండ్రి. నీకు వందనం చెల్లిస్తున్నాము తండ్రి. అవును యేసయ్యా, నీకు స్తోత్రం ప్రభా. ఎలా నీలో మేము స్థిరపడి ఉండాలో ప్రభా, నిన్ను ఎరిగిన వాళ్ళు ఎలా స్థిరపరచబడి ఉంటారో మాకు తెలియపరిచావు తండ్రి. నిన్ను ఎరిగిన వాళ్ళు ప్రభా పరిశుద్ధంగా స్థిరపడి ఉంటారు తండ్రి, సత్యంలో స్థిరపడి ఉంటారు యేసయ్యా, విధేయతలో స్థిరపడి ఉంటారు తండ్రి. నీకు స్తోత్రం యేసయ్యా. ప్రేమలో స్థిరపడి ఉంటారు తండ్రి. అవును ప్రభా, విశ్వాసంలో స్థిరపడి ఉంటారు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మాకు తెలియపరిచిన అద్భుతమైన మాటలు బట్టి నీకు స్తోత్రం ప్రభా. నేను ఇంకా నేను ఎరిగి ఉండాలి యేసయ్యా, ఇంకా నేను ఎరిగి ఉండాలి తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. ఇంకా నేను ఎరిగి ఉంటేనే ప్రభా మేము ఇన్ని విషయాలు స్థిరపరచబడి మా జీవితాలు ఫలించగలిగే విధంగా ప్రభా నీ జ్ఞానంలో కానీ వివేచనలో కానీ ప్రతిరోజు మేము ఫలిస్తాం ప్రభా. మా మనోనేతలు వెలిగింపచేము తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. నీ వాక్యాన్ని విని ప్రభా, నీ వాక్యానుసారం నడుచుకొని నీ వాక్యానుసారంగా జీవించే కృప దయచేయ దేవుడుగా ప్రభా. మా నేత్రములతో తండ్రి నీ స్తుతించి ఆరాధించి నీ వాక్యాన్ని వినడానికి కృప చూపిన దేవుడు నీకు వందనాలు యేసయ్యా. ఈరోజు నీ వాక్యం ద్వారా మా జీవితాన్ని ప్రభా మరొకసారి పరిశీలించడానికి కృప చూపినందుకు నీకు వందనాలు చెల్లించి ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి ఎవరైనా అనారోగ్యంతో ఉంటే నజరేయుని యేసు నామములో తండ్రి స్వస్థపరచుము తండ్రి. అవును ప్రభా, 12 సంవత్సరాల రక్తస్రావం స్వస్థపరిచి నీ శక్తి విడుదలైనట్లు తండ్రి, అదే శక్తి ప్రతి ఒక్కరు విశ్వాసాన్ని చూసి విడుదలవును కాక దేవా. నీకు స్తోత్రం ప్రభా. సంపూర్ణ
స్తోత్రం ప్రభా. శాంతి సమాధానం లేని వాళ్ళకి తండ్రి శాంతి సమాధానం దయచేయమేసయ్యా. అపజయాల్లో జయము దయచేయము తండ్రి, జయం అనుగ్రహించుము తండ్రి. తండ్రి నీకు స్తోత్రం ప్రభా. పోగొట్టుకున్నది రెండంతలుగా దయచేయమేసయ్యా. దేవానికి వందనాలేసయ్యా. వాళ్ళ కన్నీరు తుడబడును గాక, వాళ్ళ వేదన యేసు నామములో తొలగిపోను గాక, ఆదరించబడును గాక, ఓదార్చబడును గాక, బలపరచబడును గాక, వాళ్ళ బలహీనతని బలం పరిపూర్ణమును గాక తండ్రి. ఈ వాక్యం ద్వారా కానీ ప్రభా, ఈ యొక్క హీలింగ్ సర్వీస్ లో ప్రభా దేవానికి స్తోత్రం. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్క దీవించబడి ఆశీర్వదించబడి నీ నిండైన దీవెనలతో ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించమని ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే ఆరోపించుకుంటూ నజరేయుని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.